అల్గారిథమ్స్ ఎలా ఉంటాయో సమ్టైమ్స్ మనకే అర్థం కాదనమాట. అంటే ఏం చేయాలి ఏం చేయొద్దు, మీరు అడిగింది చేసినా కూడా అది వ్యూస్ వెళ్ళవు, మీరు చూడరు, మీ దగ్గర అంటే మీ వర్క్ కూడా రాదు. గెట్ రెడీ ఇష్టపడుతున్నారు కదా, లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ జిమ్ అంటే షార్ట్స్ లో వస్తుంది. లేవలేకపోతున్నా ఈ అమ్మ, ఎక్కడక్కడ అన్ని పట్టేసాయా కాళ్ళు చేతులు చాలా హై ఉంటాయి, రాత్రిపూట హై ఉంటాయి మా సబ్జెక్ట్. అలాంటి టైంలో నవ్వుతుంటే నేను ఫేక్ గా నవ్వుతున్నాను అంటున్నారు. కొత్తగా అనట్లేదు కదా, ఎప్పుడు అనే మాట కదా, జడ్జ్ చేయకండి అలా తను మార్చుకోలేదు కదా. ఇది ఫేక్ అండి, ఇది ఫేక్, ఇది ఫేక్. బికాజ్ మనం ఏం చేయలేము, ఇంటికి వచ్చినందుకు మనం ఇంకా భరించాలంతే. అలా యూట్యూబ్ లో వచ్చినందుకు మీరు భరించాలంతే. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఏంటి ధనుర్ సన ఛానల్ నేను ఇలా ఇంత వింతగా ఓపెనింగ్ ఇస్తున్నాను అని అనుకోకండి. చాలా రోజులుగా మా అత్తగారు ఫస్ట్ అయితే షూటింగ్స్లో బిజీగా ఉన్నారు, రెండోది వీడియోస్ ఎక్కువ చేయట్లేదు. బికాజ్ మనకి నార్మల్గా యూట్యూబ్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఫ్లక్చుయేషన్స్ అనేవి నార్మల్. అప్పుడప్పుడు సూపర్గా వ్యూస్ వెళ్తుంటాయి, అప్పుడప్పుడేమో అసలు చాలా తక్కువ. నొబడి అంటే అల్గారిథమ్స్ ఎలా ఉంటాయో సమ్టైమ్స్ మనకే అర్థం కాదనమాట. అంటే ఏం చేయాలి ఏం చేయొద్దు, మీరు అడిగింది చేసినా కూడా అది వ్యూస్ వెళ్ళవు, మీరు చూడరు, మీ దగ్గర అంటే మీ వర్క్ కూడా రాదు, మీకు నోటిఫికేషన్ కూడా రాదు మేము అప్లోడ్ చేసామని చెప్పి. సో అలాంటి ఒక ఫేజ్లో ఇప్పుడు మా ఛానల్స్ ఉన్నాయి, మెయిన్లీ మా అత్తగారి ఛానల్. సో అలా మా అత్తగారు డిమోటివేట్ అయిపోయి పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో బాగా బిజీ అయిపోయి వీడియోస్ చేయట్లేదు అనమాట. బట్ మా అత్తగారు వీడియోస్ చేయకపోతే మీరందరూ బాధపడతారు కదా, మీ అందరూ మా అత్తగారిని ఎంతగానో లవ్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం ఇవాళ మా అత్తగారు ఇంట్లో ఉంటే అలా కాదు, నేను రికార్డ్ చేయాలి, మా అత్తగారిని రికార్డ్ చేయాలి, ఏం చేస్తున్నారో అంతా మీ అందరికీ చూపించాలని డిసైడ్ అయ్యి కెమెరా అయితే ఎత్తేసాను. ప్రస్తుతానికి నేనైతే జిమ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను, బట్ మా అత్తగారు ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఓ బై ద వే, మా అత్తగారు నార్మల్గా ఇలా బాల్కనీలో స్టార్ట్ చేస్తారు కాబట్టి వీడియో, నేను కూడా మా అత్తగారు లాగా ఇలా బాల్కనీలోకి వచ్చి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అస్సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. ఎస్ సమీరా షరీఫ్ గారు, చాలా రోజుల తర్వాత ఇలా ఇంట్లో కిచెన్ లో మిమ్మల్ని చూస్తున్నాను. ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, వీడియోస్ రావట్లేదు? వీడియోస్ రావట్లేదంటే నేను ఆల్రెడీ క్రాలిక్ తబస్సుమ్ ఛానల్లో కూడా చెప్పాను, ఆ ఛానల్లో కూడా చెప్పాను, చాలా బిజీగా ఉన్నానండి, అస్సలు టైం దొరకట్లేదు. అండ్ షూటింగ్లో కూడా అసలు మాకు గ్యాప్ ఇవ్వట్లేదు. అండ్ పోనీ ఏదైనా మాట్లాడదాం అంటే షూటింగ్లో చూసిందే కదా మళ్ళీ ఏం చూపించాలి, నేను చూపించిన షూటింగ్ మీరు చూడట్లేదే కదా అని ఉత్సాహం రావట్లేదు చేయడానికి. మీరు చూడట్లేదు, నేను చేయనని చెప్పాను కదా, మీరు చూస్తేనే చేస్తాను. నిన్నే కొంచెం బ్లాగ్ స్టార్ట్ చేశాను, హోప్ఫుల్లీ ఈ వీక్లో ఒక బ్లాగ్ చేస్తాను. వెరీ గుడ్. ఇంటికి వచ్చేసరికి వీళ్ళందరూ పడుకుంటారు, వీళ్ళందరూ పడుకుంటారు సంగతి పక్కన పెడితే నేను అలసిపోయి ఆ స్నానం చేసి 2 ముద్దలు తిరిగి తప్పని ఇలా పడితే పడుకుండిపోతున్నాను అనమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 4:30, 5 o'clock లేసేస్తాను. సో అందుకే అస్సలు టైం దొరకట్లేదు, అందుకే చేయట్లేదు అనమాట. ఓకే, సో ఇవాళ రెసిపీ ఏంటి అంటే వాట్ ఈస్ ద మెన్యూ ఫర్ టుడే? ఫర్ టుడే ఇట్ ఇస్ గోంగూర పప్పు అండ్ చిక్కుడుకాయ కర్రీ అండ్ ఇట్స్ ఆల్ వెజ్ అనమాట. అర్హాన్ కోసం పొటాటో కాదు పొటాటో అని చెప్పాలని చాలా మంది నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే నాకు వచ్చేస్తుంది, నాకు అలవాటు అలా ప్రొనౌన్సియేషన్ చెప్పడం. కరియాపాకు కాదు కరివేపాకు అనాలి, నేను దాన్ని కూడా అలా ప్రొనౌన్స్ చేస్తాను. సో తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో వాడికి ఈరోజు ఆలుగడ్డ, సింపుల్ గా ఆలుగడ్డ టమాటా అనమాట వాడికి. మాకు మాత్రం ఇది గోంగూర పప్పు అండ్ చిక్కుడుకాయ టమాటా. ఓకే, అయితే ఈ వ్లాగ్ మీ ఛానల్కే ఫ్రెష్ గా ఇవ్వాలా అంటే ఆఫ్ ఉన్న రోజు మా అత్తగారు ఏమేమి చేస్తారో మా వాళ్ళకి చూపిద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, నేను ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట. సరే అవుతుందా ఈరోజు అనుకున్నాను, ఇలా సమయంలో స్టార్ట్ చేసింది. ఇగో వీలే నాకు ఇలా బిజీగా ఉన్నప్పుడు చేసి ఇస్తూ ఉంటారు, అప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవ్వట్లేదండి, అది ఏదో ఒక పనిలో ఏదో ఒకటి అవుతుంది. ఎవరు అంటే టకటకం చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో బ్లాగ్ చేయాలి అని ఉండదు. మనమే కెమెరా ఎత్తుకొని మనమే పట్టుకొని రికార్డ్ చేయడం కష్టం అయిపోతుంది అనమాట. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సమీరా. వెల్కమ్. మీరు నాకు నెల జీతం ఇచ్చేసారు అనుకోండి, ఇలా కెమెరా పట్టుకొని మీ వెనకాలే తిరుగుతుంటా, ఏమంటారు? నా డబ్బులన్నీ నీ అకౌంటే కదా వచ్చి, నువ్వే కదా నాకేస్తావు లెక్కలు చూసి, నువ్వే తీసేస్తా, అయిపోయింది. ఏముంది, నీదైనా నాదైనా ఒకటి. కరెక్టేలే, అయితే వద్దులే. మా కోడలి పిల్లనే చూసుకుంటుందండి ఆ విషయంలో మాత్రం. నిజంగా బ్లాగ్స్ విషయానికి
ఆ థంబ్నెయిల్స్ కానీ ఆ టైటిల్స్ కానీ నాకు సంబంధం లేదు, నాకు రాదు. నేను రాదు అని కాదు, దానికి ఇంట్రెస్ట్ ఆ బ్రెయిన్ అటువైపు వెళ్ళదు నాకు. సో తనే చూస్తుంది, తనే చేస్తుంది, తనే ఏంటంటో చేస్తూ ఉంటుంది. ఆ ఛానల్ని తనే చూసుకుంటుంది. సో నా శాలరీ అనుకోండి, నా టీం అనుకోండి, నా ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ సమీరా షరీఫే. మీ ఎంప్లాయీస్ మేము, మీ టీం మీ ఎంప్లాయీస్. మా ఎంప్లాయీస్ అంట. సరే ఎంప్లాయీస్, ప్రేమతో చూసుకునే ఎంప్లాయీస్ చేయండి. నేను ఇది పప్పు కోసమా, ఇది ఆలు కోసమా? ఆలు కూరనా? ఇది పప్పు కోసం, ఓకే. ఇది పొటాటో కోసం. ఇది పెరుగు తోడు పెట్టాలి కదా. నేను లేకపోతే వీళ్ళు సరిగ్గా తినట్లేదండి. మా వాడు కూడా తినట్లేదు. అంటే వాడికి జలుబు కూడా వేసింది, కానీ వాడికి ఒక టిపికల్ టేస్ట్ ఉంటుంది అనమాట, వాళ్ళ తాతలాగా. అయినంతే చాలా పర్టికులర్ టేస్ట్ విషయంలో. అది అర్హాన్లో చూస్తున్నాను, ఇప్పుడు మారుతాడేమో, కానీ వాడికి ఒక టేస్ట్ అని ఉంటుంది కదా, అది అలవాటు అయిపోయింది. అంటే నేను చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి వాడికి ఆ టేస్ట్ చేస్తేనే ఒక ముద్ద తింటాడు వాడు. అది విషయం. సో మా సమీరేని చూపిస్తా ఉందండి. చూసారు కాబట్టి చక్కగా రెడీ అయిపోయి అంటే ఇంకా షూస్ వేసుకోవాలి. బై ద వే గైస్, ఇది నేను అంటే పెద్దగా ఫ్యాన్సీగా ఏం లేదు, కానీ ఈ గెట్ రెడీ కూడా రికార్డ్ చేశా. ఎందుకంటే మీరు అందరు గెట్ రెడీ ఇష్టపడతారు కదా. లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ జిమ్ అని చెప్పి షార్ట్స్ లో వస్తుంది, నా ఛానల్స్ లో వస్తాయి. ఓకే, అలా గెట్ రెడీస్ ఏమైనా మీకు కావాలి, మా అత్తగారు ఎలా రెడీ అవుతున్నారంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. బికాస్ మా అత్తగారు ఎన్ని లుక్స్ ఉంటాయి చెప్తా. స్లీపింగ్ లుక్ ఒకటి ఉంటుంది, లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ స్లీప్ అని చెప్పి. తర్వాత కుకింగ్ లుక్ అని ఉంటుంది, లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ కుకింగ్ అని చెప్పి. తర్వాత బయటికి వెళ్ళే లుక్ ఉంటుంది, బయటికి అంటే నార్మల్ కింద. లెట్స్ గెట్ రెడీ ఫర్ గోయింగ్ డౌన్ విత్ మీ అని ఒక లుక్. ఆ తర్వాత బయట మీటింగ్ కి వెళ్ళారనుకోండి, లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ మీటింగ్ అని ఒక లుక్. అదే మాతో పాటు షాపింగ్ కి వెళ్ళారనుకోండి, అది వేరేగా ఉంటుంది, లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ షాపింగ్ విత్ మై ఫ్యామిలీ అని చెప్పి. ఇవన్నీ పక్కన పెట్టిస్తే మా అత్తగారి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు, పేరెంటల్ లాగా పూజలు అవన్నీ ఉంటాయి కదా, దానికి ఒక లుక్ ఉంటుంది, లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ పేరెంటమ్ అని చెప్పి. ఇంకొకటి మా అత్తగారు షూటింగ్ కి వెళ్ళేటప్పుడు లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ షూటింగ్. అది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోతారు, కాకపోతే క్యాజువల్ గా లూజ్ టీ షర్ట్ అలా వేసుకుని వెళ్తారు, అదొక లుక్. మళ్ళీ షూటింగ్ కి వెళ్ళాక మళ్ళీ మొత్తం మారిపోయి చీరలో ఒక లుక్. అలా చాలా లుక్స్ ఉంటాయి. మీకు ఏ లుక్ కావాలంటే ఆ లుక్ మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మా అత్తగారు కూడా గెట్ రెడీ ఫిల్మ్ చేస్తారు, బికాస్ ఐ నో యూ గైస్ ఎంజాయ్ వాచింగ్ గెట్ రెడీ. అందుకే పిచ్చిదాన్ లాగా ఉన్నా ఈ లుక్ ని కూడా నేను గెట్ రెడీ రికార్డ్ చేశానంటే మీరు ఆలోచన నువ్వే చేయగలవు, నీకే చేయాలి కదా. ఇదే కదా మన ప్రొఫెషన్. కరెక్ట్. అండ్ దే టు లవ్ టు సీ దట్. అందుకే మీరందరూ కూడా మా అత్తగారిది కూడా చెప్తే అవి కూడా రికార్డ్ చేస్తాం. ఓకే డన్. రైట్. ఓకే, గో ఎంజాయ్ యువర్ జిమ్ నౌ. థ్యాంక్ యూ, బై. अच्छा मैं नहीं बोल, सॉरी उनको बोल रहे, आप बोलो. मैं बोलूं? आपको ना सुना रहे हो. अच्छा हाँ, then what happened? फिर ఇది పెద్ద ఇన్సల్ట్. నేను ఆ చేస్తుంటే आप नहीं बोलो, उनको बोल रहा हूँ. then बेटो फिर चाय तागवा. फिर बाहर चल जाते. then बेटो ఏమేం చేశారు పొద్దున్న అంటే నేను రికార్డ్ చేస్తాను కానీ వెళ్ళిపోయా కదా. పాపం అలసిపోయింది సమీరా కూడా. యాక్చువల్ గా అలసిపోయినా ఎప్పుడో రేర్ ఆఫ్ ద రేర్ పడుకుంటదండి. ఆకాశం మళ్ళీ లేచి యాజ్ యూజువల్ తన బిజీ లైఫ్ లో తను బిజీ అయిపోతూ ఉంటది. అంటే మా పనులు కాదు, తన పనిలో తను బిజీగా ఉంటుంది. నేనేం చేశాను, వంట అంతా ఫినిష్ చేశాను, మళ్ళీ స్నానం చేసి బయటికి వెళ్ళేసి వచ్చాను. బయటికి వెళ్ళొచ్చి ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చొని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక చిన్న రీల్ చేశాను. ఇలాగే కూర్చున్నాను కదా అని సడన్గా రీల్ చేశాను. తబస్సుమ్ అండ్ ప్రిన్స్ ఏమో నిన్న జగ్నేకి రాత్, సో వాళ్ళందరూ రేష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు వస్తారు కాసేపట్లో. అక్కడే మేల్కున్న రాత్రంతా నమాజ్ చదువుకుంటూ ఉన్నారు. నేను షూటింగ్ కదా అందుకే వెళ్ళలేదు. సమీరా అనాన్ని చూసుకొని తను వెళ్ళలేదు. సో ప్రిన్స్కి ఈరోజు హాలిడే కాబట్టి తబస్సుమ్ వెళ్ళిందనమాట. సో నేను అర్హాన్ ఇప్పుడే లేసాడు, మేము ఆడుకుంటున్నాము కదా. బోలో ఐ లవ్ యూ గైస్.
आयशा जा रहा है आयशा मोटर में से। बट वाटर में कार गया तो क्या होता? वाटर में गया तो क्या होता? कार ऐसा क्या होता वाटर में? Can car go in the water? Can car go in the water? Are you sure? బాగుందా టైం పాస్? చాలా బాగుంది. వాడు షూటింగ్ లో ఉంటే ఎక్కడో అంటే ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారండి ప్రిన్స్ ని అరాన్ని మరీ అడుగుతూ ఉంటారు అందరూ. సో మా అందరిని కదా అర్హాన్ని ఎక్కువ అడుగుతారు. సో ఎప్పుడు అడిగిన మిస్ అవుతూ ఉంటాను నేను అర్హాన్ని. చాలా మిస్ అవుతున్నారా? చాలా మిస్. అయితే మీకు ఒక పని చెప్తా, పట్టుకోండి. ఏం చేయాలి? ఇంతసేపు ఇలా ఫోన్ పట్టుకొని చేయి అక్కడే ఆగిపోయింది. ప్లస్ చూపిస్తా అంటే నా ఛానల్లో ఇవి చూపించాను ఎప్పుడు, ఎందుకంటే నేను ఇలా ఉన్నప్పుడు రికార్డ్ చేయలేను. ఒక్క నిమిషం లేవలేకపోతున్నా. ఈ అమ్మ ఎక్కడక్కడ అన్ని పట్టేసాయా కాళ్ళు చేతులు. మీ మనోడిని కాస్త చూసుకోండి, కాసేపు తినిపించండి, ఆడించండి. నాకంటే లేస్తే కూర్చోడానికి లేదు, కూర్చుంటే లేవడానికి ఈరోజు. అయితే డైలీ అంటే మేము కపుల్ వర్కౌట్ తీసుకున్నాము, నేను తబస్సుం కలిసి చేస్తాము. అటెన్షన్ అంతా అక్కడికి వెళ్ళాలని చెప్పి తను రికార్డ్ చేయాలని చెప్పి మేబీ కంటెంట్ రైట్ అత్త. అయితే ఏమవుతుందంటే డైలీ ఇలా కపుల్ వర్కౌట్ తీసుకున్నాం కాబట్టి ఇదేం మాట్లాడలేదు, ఇందులోనే చెప్పేస్తా. కపుల్ వర్కౌట్ తీసుకున్నాం కాబట్టి నేను వర్కౌట్ చేస్తానా, నా సెట్ అయిపోయిన తర్వాత తబస్సుం సెట్ చేసేలేపు నాకు రెస్ట్ టైం ఎక్కువ ఉంటది. ఇప్పుడు 2 days తబస్సుం రావట్లేదు. 15 seconds రెస్ట్ టైం అంటే 15 seconds, దానికన్నా ఒక సెకండ్ మించలేదు. సో అలా బాగా ఒక రేంజ్ లో అంటే ఇదే దొరికింది ఛానల్ చెప్పి మా ట్రైనర్ కూడా బాగా చేంజ్ చేశారు. ఇంకా ఎక్కడికక్కడ అన్ని పట్టేసాయా. సో ఇది నా ఛానల్ ఎందుకు చూపించారంటే చూపించకూడదని కాదు, చూపించకూడదంటే ఇక్కడ చూపించాను కదా. కాకపోతే ఇలా ఉన్నప్పుడు నాకు ఓపిక ఉండదు ఏం చేయడానికి, అందుకే చూపించాను అనమాట. అది మ్యాటర్. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా కదా. వాడు తినాలి కదా, అది అలా చేసేసావాడిని. ఎవరి దగ్గరకు రాడు వాడు, నువ్వు పెడితేనే తింటాడు, నువ్వే కనిపించాలి. కాదు వాడికి అసోసియేషన్ అయిపోయింది, ఫుడ్ టేబుల్ మమ్మ. ఆ చైర్లో వేరే ఎవరైనా కూర్చున్నా ఉటో అంటాడు. అది మ్యాటర్. సరే నేను వెళ్ళి సెటప్ చేసి వస్తా. సరే కాదు గో ఈరా హ్యాపీ లంచ్. ఓకే గైస్, సో బేసిక్గా మతగారు ఏం చేస్తారో చూపిస్తా అని చెప్పాను కదా. సాయంత్రం అయింది అంటే అర్హాన్ లంచ్ చేసిన తర్వాత కాసేపట్లు తబస్సుం, ప్రిన్స్, అర్బాస్ వచ్చేసారు. ఇంకా యాజ్ యూజువల్ పనులు పడిపోయి అంతే. మా అత్తగారు బిజీ, నేను అర్హత్ బిజీ, అలా బిజీ అయిపోయి రికార్డ్ చేయలేకపోయాం. బట్ దీన్ని అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా వదలొద్దు అని చెప్పి వి థాట్ విల్ సిట్ డౌన్ అండ్ కొన్ని విషయాలు అడ్రస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, మెయిన్గా అంటే నేను ఎంత మాట్లాడినా, తబస్సుం ఎంత మాట్లాడినా ఇంటి పెద్దగా మీరు మాట్లాడితే బాగుంటుందని. ఇంటి పెద్దగా వినడానికి బాగుంది అంటే ఆడవాళ్ళలో ఓకే. సో ఆబ్వియస్లీ ఇంటికి పెద్ద మా మామగారి కాబట్టి తర్వాత అంతేగా. అంటే మా అత్తగారి ఇంట్లో లేనప్పుడు మా మామగారే మాకు దిక్కు, ఆయనే వండి పెడతారు. అవును, ఆయనే చేసుకుంటారు పాపం. ఎంత చేసినా నేను లేనంటే మాత్రం నిజంగా ఒక రకంగా ధైర్యం అయిన నాకు చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. సరే ఈ వీడియో మీ వారిని పోవడం, ఈ వీడియో మీ వారిని పోవడం కాదు, వేరే విషయాల గురించి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చాలా మంది అంటే మేము రీసెంట్ గా ఫ్రాలిక్ తబస్సుం ఛానల్లో కొన్ని షార్ట్స్ పెట్టాము. ఏది మేము గోరింటాకు పెట్టేది. నార్మల్ గానే నేను గట్టిగా నవ్వుతా. ఇంకా రాత్రి పూట 10 o'clock 12 o'clock ఆ టైంకి ఫుల్ నిద్రలో ఉన్నాం. ఎలా ఉంటుంది, హై ఉంటాం కదా, అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటాయి, రాత్రి పూట హై ఉంటాయి మా సమీరకి. అలాంటి టైంలో నవ్వుతుంటే నేను ఫేక్ గా నవ్వుతున్నాను అంటున్నారు. కొత్తగా అనట్లేదు కదా, ఎప్పుడు అనే మాట కదా. మీరు చెప్పండి వాళ్ళకి ఇది ఫేక్ కాదు. చాలా సార్లు చాలా కామెంట్స్ లో చెప్పాను, ఇట్ ఇస్ అవర్ న్యాచురల్ లాఫ్. మేమే అంటాం అలా నవ్వకు సమీర, పక్కన భయపడతారు నేర్బర్స్ అని చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది అనుకోండి. కొత్తగా వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు, మాకు అలాగే అనిపించింది. ఇంటిలోనే అవుతుంది అంటే అది థియేటర్లో అయినా సరే, అది ఒక గ్రూప్ అంటే ఎక్కడైనా మనం బయట ఉన్నా సరే, ఇంట్లో అయినా సరే, జిమ్ లో అంటారు, జిమ్ లో ఉన్నా సరే ఇగో ఇలాగే నవ్వుతుంది. సో అది తన న్యాచురల్ నవ్వు. సో న్యాచురల్ గానే ఉంది, కావాలని ఫేక్ మాత్రం కాదు. నేను చాలా కామెంట్స్ లో చాలా మందికి చెప్పాను, మీకు నచ్చకపోతే పర్వాలేదు కానీ దాంతో జడ్జ్ చేయకండి, అలా తను మార్చుకోలేదు కదా, ఇది ఫేక్ అండి.
ఇది ఫేకే, ఇది కాకపోతే బికాజ్ ఆ కామెంట్స్ నాకేం బాధపరచట్లేదు. నేను ఎందుకు మిమ్మల్ని అడ్రస్ చేయమంటానంటే నేను ఫీల్ అవ్వట్లేదు, నాకు అలవాటు అయిపోయింది. అంటే నాకేంటంటే నా నవ్వు ఇది వాళ్ళకి తెలీదు, ఒక 1 minute చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు. నేను లైట్ తీసుకుంటా, కానీ మా ఆడపడుచు తెగ ఫీల్ అయిపోతుంది. నా వీడియోలో మా వదినని ఇలా అంటున్నారు, నేను నా వీడియోలు పెట్టను అంటుంది. తన కోసం అంటే అలా పెడితే ఏమవుతుందంటే నేనేం ఫీల్ అవ్వట్లేదు, మీరు నేను ఫీల్ అయిపోవాలని మీరు పెడుతున్నారు కానీ నేను ఫీల్ అవ్వట్లేదు. నార్మల్ గానే చాలా బేసికలీ షీఈస్ వెరీ డెలికేట్ అండ్ వాట్ యు సే చాలా సెంటి అండి తను. సో చిన్న చిన్న వాటికి కూడా టక్కని అయ్యో అవునా అనుకుంటుంది. అంటే తన వరకు వచ్చేసరికి పట్టించుకోదు, కానీ తను చాలా క్లోజ్గా ఏ తల్లికో లేకపోతే వదినకో చెప్తే కొంచెం అయ్యో అంటున్నారు ఏంటి ఇలా అని ఫీల్ అవుతుంది. సో అనుకుంటుందేమో, నాకైతే అలవాటు అయిపోయిందండి. నాకు అలవాటు అయిపోయిందండి. ఈ పాటికి వీడియోస్ అన్ని చూసి మీకు కూడా అలవాటు అయిపోయి, కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్. దిస్ ఇస్ హర్ న్యాచురల్ లాఫ్ అండి. ఇంకా మనం ఏం చేయలేము, ఇంటికి వచ్చినందుకు మనం ఇంకా భరించాలంతే. అలా యూట్యూబ్ లో వచ్చినందుకు మీరు భరించాలంతే. అదండి. సో ఇట్స్ హర్ న్యాచురల్ లాఫ్. ఇగో నవ్వింది కదా ఇప్పుడు, అలాగే అనమాట. సో ఇంకా మీరు ఇంకా దీనికన్నా భయంకరంగా మేము విని తట్టుకున్నాం అనమాట. అవును, రాత్రి పూట ఏమైనా జరిగిందంటే వీళ్ళందరూ పడుకుంటారు, ఒకదాన్ని పిచ్చిదల్లా నవ్వుతూ ఉంటుందండి. నిజంగా సిస్టమ్ దగ్గర ఎప్పుడైనా కూర్చొని, ఒక్కొక్కసారి బిగ్ బాస్ టైంలో అయితే అక్కడ కూర్చోకుండా ఇక్కడ కూర్చుంటది, మేము బెడ్రూమ్ లో పడుకుంటూ ఉంటాము, గట్టిగా నవ్వేస్తూ ఉంటది అది చూస్తూ. తనకు తెలియదు నవ్వేస్తూ ఉంటది. ఒక్కొక్కసారి నిద్ర నుంచి లేసి వస్తాం. ఈ పాటికి మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నవ్వుకుంటున్నా పడుకుంటాను. సో ఇట్స్ న్యాచురల్ లాఫ్. ఇంకొక విషయం క్లారిఫై చేయాలి వీళ్ళకి, అది అర్హాన్కి ఏ చాక్లెట్ వేసారు సిరప్ దాంట్లో అని అడిగారు. ఓకే అది అకిమిది నార్మల్ ప్లెయిన్ చాక్లెట్ విత్ హేజిల్ నట్ అనమాట. హేజిల్ నట్ అండ్ చాక్లెట్ బ్లెండ్ చేసి దాని బటర్, అది బేసిక్ గా చాక్లెట్ బటర్ మీరు అకిమిలో నుంచి తీసుకోవచ్చు. బికాస్ అందులో షుగర్ ఉండదు అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండదు. సో మన పిల్లలకి సేఫ్. ఆ వీడియో చూసి మీరు రెగ్యులర్ చాక్లెట్ సిరప్ మీ పిల్లలకి దయచేసి వేసి ఇవ్వకండి. అందులో షుగర్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, చాలా ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అది మాత్రం యూజ్ చేయొద్దు. కుదిరితే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాక్లెట్ పౌడర్ కానివ్వండి, నార్మల్ డార్క్ చాక్లెట్ మనకు దొరుకుతుంది, అది మెల్ట్ చేసుకుని హేజల్నట్ ని బటర్ గా చేసుకుని అది ఇది రెండు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ స్వీట్నర్ కావాలంటే కొంచెం జాగరీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా బ్లెండ్ చేసుకోండి. కావాలంటే దీని రెసిపీ ఏదో ఒక ఛానల్లో చూపిస్తాము. సో దానికి తెలుసుకోవాలంటే మీరు అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయాలి. ఏ ఛానల్ తెలియదు. అలా అయితే సమీరా ఛానల్లోనే త్వరలో తను కూడా చూపిస్తుందండి. అదొక పాయింట్. సో ఏంటది అకిమి అంట, అది గుర్తుపెట్టుకోండి. అకిమిలో దొరుకుతుందంట, ఆర్డర్ చేసుకోండి. అది చూపించినప్పుడు చేసుకోవచ్చు, అప్పటి వరకు ఆర్డర్ చేసుకోండి. తర్వాత నేను పసుపు పాలు 2 days పెట్టి తాగకండి అనేసి ఆ షార్ట్ వేసావు కదా, ఇలా వచ్చి రికార్డ్ చేసేస్తుంది మా కోడలు. నేను మాట్లాడేస్తానండి. మాట్లాడేసి ఇప్పుడు అందరూ ఏంటి 2 days పెట్టిన పాలు తాగుతున్నారా, మంచిది కాదు ఆరోగ్యానికి ఏంటి అని. ఇప్పుడు పాలు, చిక్కటి పాలు, పసుపు వేసిన పాలు, అది కొంచెం స్వీటనర్ ఉంటే స్వీటనర్ వేసిన పాలు బాగా మరిగితే అది ఏమంటారు ఒక లాంటి మంచి ఫ్లేవర్ వస్తుంది. స్వీట్లో మనం ఏమంటారు రసగుల్లాలు థిక్ అయిపోయి ఏంటది రస్మలై అలాంటి టేస్ట్ వస్తుంది. అండ్ ఈ పసుపు ఏదైతే సమీరా పిల్లల కోసం యూజ్ చేసిందో, ఏం పసుపు అది చెప్పు? అది లిటిల్ చెరీ మామ్ది. అందులో మనకి సాఫ్రాన్ పసుపు అండ్ చాలా డిఫరెంట్ హర్బ్స్ ఉన్నాయి. సో మన పిల్లలకి చాలా మంచిది. అండ్ అది మనం ఒకవేళ కలుపుకొని వేడి చేసుకొని తాగినా ఏం అవ్వదు. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ చాలా ఏమంటారు మంచి వర్డ్స్ రావట్లేదు, బెనిఫిషియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో. సో దానివల్ల ఏం పాడవదు. అండ్ నార్మల్ గా పెట్టింది కూడా కాదు, కాస్తూనే ఉన్నారు కాబట్టి పగిలే ఛాన్స్ కూడా లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టి తాగొచ్చు కదా అన్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టే మళ్ళీ బయట పెట్టి తాగుతుందేమో అని వేడి చేసి పెట్టిన తర్వాత మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ బయట పెట్టి వేడి చేసిన తర్వాత తాగకపోతే ఆ రోజు నేను తాగాను తప్ప ఇంకా పిల్లలకి ఇవ్వకూడదు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. అంటే పసుపు వేసి బాగా మరిగిన పాలు కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అన్సేఫ్ కాదు, అది సేఫే. సో నేను అందుకే తాగాను. అంతేగాని అది వేరే ఏ పాలు ఉండుంటే నేను కూడా డెఫినెట్గా తీసేసేదాన్ని. మీరు మళ్ళీ ఇంకొక కామెంట్ వచ్చింది ఏంటంటే, మిగిలిపోయినాయి కాబట్టి పని మనిషికి ఇచ్చారు. లేదండి, ఆరోగ్యంగా ఉంటుందని తనకి ఇచ్చాను, నేను ఇచ్చాను. మా ఇంట్లో
నేను వీళ్ళని ఎంత బాగా చూసుకుంటానో మా పని మనుషులు కూడా నేను అంతే బాగా చూసుకుంటాను. నేను చెప్తున్నానని కాదు, మీరు ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే వాళ్ళని అడగండి, చెప్తారు. సో వాళ్ళకి నేనుంటే వీళ్ళకి ఎట్లా మార్నింగ్ నేను బాగా బ్రేక్ఫాస్ట్ అని చేసిస్తాను ఇంట్లో ఉంటే, అన్నీ అంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ హెల్తీ ఐటమ్స్ కానీ బనానాస్ కానీ వీళ్ళకి ఎట్లా ఇస్తానో అదే ఫుడ్ నా సర్వెంట్ కూడా పెడతాం, అదే తింటాం తప్ప ఎప్పుడు వాళ్ళని సపరేట్గా ఇలా చూడటం అనేది మా ఇంట్లో అసలు ఎవరికి అలవాట్లేదండి, ఎవరికి లేదు, నాకే కాదు ఎవరికి లేదు. సో అలాంటి జరగదు మా ఇంట్లో. అల్హమ్దులిల్లా అందరూ అది ఈక్వల్ అనే చూస్తాం, ట్రీట్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. సో మీరు అంటే ఊరికే ఇది నాకేమి హర్ట్ అయ్యే విషయం కాదు, మీకు తెలియదు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. అది విషయం అండి. అమ్మయ్యా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సమీరా, నాకు ఒక బ్లాగ్ చేసి ఇచ్చినందుకు. లేకపోతే ఏంటో ఎక్కడో స్టక్ అయ్యా నేను, అలా ఏదో స్టక్ అయిపోయాను బ్రెయిన్లో, సడన్గా బ్లాంక్ అయిపోయాను. సో సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే, బ్లాంక్ అయినప్పుడు రిలాక్స్ అవ్వడం ఇస్ ఓకే ఫర్ ఎనీబడి. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు బ్లాంక్ అయినా టేక్ అ బ్రేక్. ఆ బ్రేక్ మూడ్లోనే జోన్లో ఉన్నా నేను. సరే సమీరా బ్రేక్ చేసింది ఆ జోన్. సో థ్యాంక్ యూ సమీరా, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇంత కష్టపడి రికార్డ్ చేసినందుకు, బ్లాగ్ చేసినందుకు మీరు ఏం చేయాలి, వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఎండ్ వరకు చూస్తే ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు, ఒక ఎమోజీ వదలాలి. ఏ ఎమోజీనో మీరు చెప్పండి. హార్టేనా? పింక్ కలర్ హార్ట్ పెడదాం. స్పెషల్గా పింక్ కలర్ హార్ట్ ఉందా దాంట్లో? ఉంటుంది, మీరు చూడండి, మా అత్తగారికి తెలియదు కాబట్టి ఒక పింక్ కలర్ హార్ట్ మీరు కామెంట్స్ లో వదిలేయండి. ఓకే గైస్? అచ్చా, వాళ్ళు పెడతారా? ఓకే, మీరు పింక్ కలర్ హార్ట్ ఇవ్వండి, నేను కూడా పింక్ కలర్ ఇవ్వచ్చా? అది కరెక్టే. నేనేమంటున్నా, వాళ్ళు ఎండ్ వరకు చూస్తే మనకు తెలియాలి కదా, ఎండ్ వరకు చూసారని. మీరు పింక్ కలర్ హార్ట్ ఇవ్వండి, నేను నార్మల్ హార్ట్ మీకు చెప్తాను. అంతే. అది విషయం. అత్తగారు కొంచెం స్లో వీటిలో, ఈ విషయాల్లో నేను టోటల్ గా స్లో అండి, చెప్తున్నాను కదా. అంటే ఏది ఉన్నా సరే ఈ ఫోన్స్ కానీ ఇవన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఏదున్నా ఇదిగో సమీరా చేసి పెట్టేసేయని తబస్సుం కానీ సమీరా కానీ ఇస్తాను. ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఇంట్లో ఏదైనా బిజీగా ఉండి లేకపోయినసరికి అప్పుడు అందరికి వెళ్తుంది అనమాట. సో అది విషయం, వీళ్ళే చూసుకుంటారు కాబట్టి ఆ సోషల్ మీడియాకి సంబంధించిన విషయాలు, నా ఇన్స్టా కానీ నా ఇవన్నీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ కేటగిరీ. అసలు ఆ కేటగిరీలో నేను ఆ జోన్లో కూడా రాను, అంత ఫాస్ట్ కూడా కాదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మెల్లిమెల్లిగా. హోప్ఫుల్లీ మీకు అందరి కోసం అది చేస్తాను. అండ్ తబస్సు ప్రిన్స్ని పడుకోబెడుతుంది, లేకపోతే తను కూడా వచ్చి మాట్లాడేది. కొంచెం ప్రిన్స్కి కోల్డ్ ఉంది, సో క్రాంకీ అవుతున్నాడు, అందుకే పడుకోబెడుతుంది అనమాట. ఇంకేం విషయాలు, అదండి విషయం. సో ఇంకేం లేదు, అయిపోతుంది. సో మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి, ఫస్ట్ సమీరాకి థ్యాంక్ యూ చెప్పాలి, తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలన్నమాట. కామెంట్ లో పింక్ హార్ట్ ఇవ్వడం మర్చిపోకండి. సో మీరు పింక్ హార్ట్ ఇస్తే నేను చాలా హార్ట్స్ మీకు పంపిస్తాను. ఓకే, సో ఎంజీ అంతే. నువ్వు స్టార్ట్. ఓకే, సో ఏం చేయాలంటే ఇవన్నీ చేశాక మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. బికాజ్ నేను కూడా కొంచెం జోన్ డౌట్ ఉన్నాను. ఏంటి, నాకు వేరే విషయాల వల్ల కాదు, వర్కౌట్కి వెళ్ళి వచ్చి నైట్ టైం ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ టైం అలసిపోయి పడుకునిపోతున్నా. సో అలా ఎడిట్ చేయలేకపోతున్నాను, లేదా షూట్ చేయలేకపోతున్నాను. సో అవన్నిటికీ నాకు మోటివేషన్ కావాలంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, అన్ని ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్స్ లో తెలియచేసి అలాంటి వీడియోస్ మా అత్తగారి ఛానల్లో, తబస్సుం ఛానల్, నా ఛానల్లో, అన్ని ఛానల్స్లో మీకోసం షూట్ చేస్తాము. సో హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఎవరు వచ్చారండి. సో హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. మరొకసారి కదా, అల్ల కాదు కదా, ఇది నా వీడియో అవుట్లో కదా. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ అంటిల్ షీ సీస్ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. You just want to do, trouble, play,